డాక్టర్ గారు, పరకాయ ప్రవేశం చేయడం ఒక మహత్యమని, ఆ విద్య తెలిసిన వాళ్ళు మరొకరి శరీరంలోకి ప్రవేశించి కొంతకాలం జీవించవచ్చు అంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రేమేల పరకాయ ప్రవేశం అనేది శుద్ధ అబద్ధం, ట్రాష్. దాని ఏ మాత్రం కూడా దానికి బేస్ లేదు. మన ప్రతిదీ ఆధారాలు కావాలంటావు కదా, ఏం లేదని కదా. కథలు అవన్నీ కథలు చెప్పడం అంతే, వినిపిస్తారు. ఎవడు పరకాయ ప్రవేశం చేసినవాడు లేదు, పాడు లేదు, అక్కడ ఉప్పు లేదు, ఎక్కడా లేదు. కథలు, అనేక కథల్లో ఇది ఒక కథ. పరకాయ ప్రవేశం చేశారు, అలాంటి కథ ఏంటో కూడా చెప్పుకుందాం మనం. అసలు పరకాయ ప్రవేశం అంటే అసలు ఏమిటి, అదేంటి అనేది మనం తెలుసుకుని తర్వాత అది ఎంత అబద్ధం కూడా తెలుసుకుందాం. పరకాయ ప్రవేశం లేదు. పరకాయ ప్రవేశం అంటే జీవించున్న మనిషి తన శరీరాన్ని వదిలి మరో జీవిలోకి ప్రవేశించి ఆ శరీరంలో కొంతకాలం సంచరించడం అని అర్థం. నేనున్నాను, బతికే ఉంటా, కానీ నేను వదిలిపెట్టి నా ఆత్మ నన్ను వదిలేసేసి, నాలోని జీవుడు నన్ను వదిలేసేసి నీలోకి వస్తాడు. వచ్చి నేను నీలాగానే ప్రవర్తిస్తాను. నేను ఇలా ఉంటాను అనమాట. ఏమవుతాను ఆ టైంలో నా ఆత్మ నీవులు వచ్చేసినప్పుడు నీలో ప్రవేశించి నేనేమైపోతాను చెప్పడం. ఇంకా వాడు పడుకు నిద్రపోతుంటాడో లేదా గాయమైపోతాడో తెలియదు. అంచేత పరకాయ ప్రవేశం అంటే జీవించున్న మనిషి తన శరీరాన్ని వదిలి మరో జీవిలోకి ప్రవేశించి ఆ శరీరంలో కొంతకాలం సంచరించడం అని అర్థం. తన శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశించినా దానికి అన్నీ గుర్తుంటాయి. ఈ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నీకు మర్చిపోడు. మళ్ళీ ఎక్కడ ఏ ఊరు, ఏ ఇల్లు, ఏ మనిషి, తను ఏ శరీరంలో ఉన్నాడన్నీ గుర్తుంటాయి, మర్చిపోడు. తన శరీరంలో ఉన్నప్పుడు అప్పుడు తన విధుల శరీరంలో ఉన్నాడే, తన శరీరంలో ఉన్నప్పుడే ఆలోచనలు, భావాలు, బుద్ధులు, జ్ఞానం ఇవన్నీ తనవిగానే ఉంటాయి. అది కానీ నీలో వచ్చాను నేను, నా బుద్ధులు నీలో వచ్చాను, నేను చేరాను, నా ఆత్మ నీకు వచ్చింది. నేను నా బుద్ధి నాలాగా ఉంటాయి, కానీ నీలో అవన్నీ సైలెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ నీవన్నీ నేను తెలుసుకుంటా. నీ మాటలు, నీ ఆహారాలు, నీ జ్ఞానము అంతా నేను నేర్చుకుంటాను అన్నమాట. నావన్నీ నావిగా, నాకు ఎక్కడ పోవు, అవి మాత్రం మూట కట్టేసి ఉంటాయి. కానీ నేను నీళ్ళు చేరాక నా ఆత్మ నీలో వచ్చింది కదా, నీలో అన్నంతసేపు నీ యొక్క విషయాలన్నీ నేను పట్టేస్తా, తెలిసేసుకుంటా. అంచేత కేవలం రూపంలోనే మార్పు. ఏ ఆకారంలో ప్రవేశిస్తాడో ఆ ఆకారంతో సంచరిస్తాడు. నేను నీలో వచ్చాక నేను నీలాగానే ఉంటాను, నీతో నీ ఆకారం ఉంటుంది, వేరే నా ఆకారం రాదు. నీ ఆకారం నీ ఆకారంగానే ఉంటుంది, కానీ నీలో నేను అన్నీ గుర్తిస్తుంటాను. ఉదాహరణకి మనిషి శరీరంలో ప్రవేశిస్తే మనిషిలో ఉంటాడు. వాటిలో జంతువులు మనిషి ఏమన్నాడు, జంతువులు చేరానుకో, ఒక నక్క గురించి బుద్ధి తెలుసుకున్న బుద్ధి అనుకో, నక్క గురించి నక్కలాగా నారిస్తాడు. కానీ అన్ని నక్క బుద్ధులన్నీ తెలుసుకుంటాడు. ఒక ఏనుగులు 4 ఇళ్ళనుకో, ఏనుగులన్నీ వ్యవహరిస్తాడు. మనిషి బుద్ధులే ఉండవు, దానికి సంబంధించిన బుద్ధులే చేసేస్తాడు. కానీ వాటి నుంచి అవన్నీ లాక్కుంటాడు, గ్రాస్ప్ చేసుకుంటాడు. ఆ బుద్ధులన్నీ జ్ఞానాన్ని, వాటి సంబంధించిన జ్ఞానాన్ని అంతా గ్రాస్ప్ చేస్తాడనమాట. జంతు కళేబరంలోకి ప్రవేశిస్తే జంతువులా ప్రవర్తిస్తాడు. పరకాయ ప్రవేశం గురించి చెప్పేటప్పుడు చాలామంది శంకరాచార్యుల పరకాయ ప్రవేశం గురించి చెబుతారు. కథ, ఇదొక కథ, ఇది గురించి చెబుతారు. శంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకున్నారు. ఆయన సర్వజ్ఞాని అయినప్పటికీ ఆయనకి దాంపత్య జీవితం, శృంగారము, సంసార సుఖం గురించి అవగాహన లేదు. మరి ఆయన సన్యాసి కదా, ఆయన సెక్స్ అంటే ఏంటి, ఆ సెక్స్ ఆహారం ఏంటి, దానిలో సెక్స్ సుఖం ఏంటి, ఏమీ తెలియదు. ఒక గోష్ఠిలో ఒక మహిళ ఆయన్ని ఓడించాలని, సర్వజ్ఞాని అనే పేరు శంకరాచార్యులకి. ఒక గోష్ఠిలో ఒక మహిళ ఆయన ఓడించాలనే దృష్టితో వీటికి సెక్స్ సంబంధించిన విషయాలు అడిగింది. సంసార సుఖం గురించి అడిగింది. సంసార సుఖం ఏమిటి, ఎలా ఉంటుంది, అది ఎలా వస్తుంది, ఎలా అనుభవిస్తుంది, ఎందుకు అజ్ఞానం కలుగుతుంది, ఆ రంగ సుఖం ఎందుకు అనిపిస్తుంది అని. మరి ఈ సన్యాసి ఈయనకి ఎలా తెలుసు? సెక్స్లో పాల్గొంటే ఆ కలిగే థ్రిల్లు, ఆ మధురములు, మాధుర్యం, ఆ మనసు కొట్టుపోవడం అవన్నీ అడిగింది. ఈయనకి తెలియదు అయ్యే. మరి సన్యాసి కదా, ఆయన చేత అడిగింది. ఆయన ఓడించాలని సర్వజ్ఞాని కనుక అన్నీ చెప్పేస్తున్నాడు. చేత ఇది అడిగింది. ఆయన శంకరాచార్యులు అంత తేలిగ్గా ఓర్లని అంగీకరించే మనిషి కాదు, అంగీకరించాడు. అంచేత ఏం చేశాడు, తర్వాత చెప్తాను నేను అన్నాడు. ఓర్వం అంగీకరించాడు కదా. మరి ఎలా?
అందుకని ఏం చేశాడు, ఒక గృహస్థ శరీరంలోకి పరకాయ ప్రవేశంతో ప్రవేశించాడు. ఒక పెళ్ళైన వాళ్ళటువంటి శరీరంలోకి ఈయన పరకాయ ప్రవేశం అనేది తెలుసన్నమాట. ఈయన తన శరీరాన్ని వదిలేసి ఒక గృహస్థ శరీరంలో దూరి ఒక పెళ్ళైన వాడి ఒంట్లోకి చేరి ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. చేసి అక్కడ ఇంకా సెక్సు, సుఖము, హాయి, ఆనందము, అన్న థ్రిల్లు అంతా తెలుసుకున్నాడు. ఎలా వస్తుంది జ్ఞానాన్ని, ఆ గృహస్థుని యొక్క పొందే దాని నుంచి జ్ఞానం పొంది తిరిగి వచ్చాడు మన్నాటికి. ఒకరోజు రాత్రి ఆయనతో గడిపాడు అన్నమాట. ఆయనలో శంకరాచార్యుని బుధంతం ఒక అద్భుత కల్పితమే, నిజాలు కాదు, ఎవడూ లేలాగా. కేవలం పరకాయ ప్రవేశం గురించి సమర్థించుకోవడానికి శంకరాచార్యుల మీద ఒక కల్పిత కథని అల్లుకోవడం జరిగింది, అంతేగాని ఏం లేదు. అంతే తప్ప పరకాయ ప్రవేశం అనేది పుట్టిది. ఆత్మ పరమాత్మ ఎలా అబద్ధం, ఆత్మ అబద్ధమే, పరమాత్మ అబద్ధమే. ఆత్మ పరమాత్మ ఎలా అబద్ధం, ఒక జీవిలోని ఆత్మ మరో జీవిలోకి వెళ్ళి ఆ జీవి ద్వారా విషయాలను తెలుసుకోవడం అనేది పూర్తిగా అశాస్త్రీయమైన విషయం. ఎక్కడ ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఏదైనా సత్యము అంటే ఆధారాలు ఉండాలి, ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ ఉండాలి. సత్యం అంతే, అంతేగాని కథ చెప్పేసి అయిపోతుంది సత్యం అని. ఈ పరకాయ ప్రవేశం శంకరాచార్య ఇలా చేశారని చెప్పి శంకరాచార్య పెట్టేసి చెప్పేస్తారు. ఈ అశాస్త్రీయ విషయాలు సంబంధించుకోవడం కోసం శంకరాచార్యుల లాంటి వారికి ఇటువంటి అద్భుత కల్పనలు ఆపాదించడం ఉంది. శరీరాన్ని బయటకు వెళ్ళే ప్రత్యేక జీవుడు కానీ ఆత్మ కానీ లేదు. ఇంకో జీవిలోకి ప్రవేశించడం అనేది అబద్ధం, ఆత్మ అనేది ఉట్టి కల్పితం. అంతే పరకాయ ప్రవేశం అనేది లేనే లేదు. అది కేవలం ఇది. నీకు నియమ నిష్టలతో ఇవన్నీ చెప్తారు, అన్నీ అబద్ధ కల్పన. ఒక కథ చెప్పాలి, ఒక చేయాలంటే, ఒక అబద్ధం చెప్పాలంటే 100 అబద్ధాలు ఆడతారు. అంటే పరకాయ ప్రవేశం చేయాలంటే నియమ నిష్టలతో చేయాలి, శంకరాచార్య చేశారు కనుక చేశారు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు చేయలేవు, నీకు రాదు. ఒకటి ఎవడని చేయాలంటే ఎంతో శంకరాచార్య లాంటి వాడు కనుక ఆయన పరకాయ ప్రవేశం చేయగలిగారు. ఆయన నియమ నిష్టలు, మరి బ్రహ్మచారిగా ఉన్నాడు ఎంత నియమనిష్టలు ఉండాలి అని ఇలాగా కథలు సృష్టించారు. ఎవడు ఎంత నియమనిష్టలతో ఉన్నా పరకాయ ప్రవేశం అనేది అసలు లేదు, ఆత్మ అనేది లేదు, ఇంకో శరీరం అనేది లేదు. ఈ కేవలం అబద్ధం, కల్పితము, అంతకంటే కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.